హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఎక్స్పెన్ ఛానల్ ఫ్రెండ్స్. ఈగల్. సో ఈగల్ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరల్లీ వన్ టైం వాచ్ అని చెప్తాను. ఎందుకంటే ఇందుకు సంబంధించి చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో మెయిన్గా ముందు మనం రవితేజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో తన ఆయన లుక్ ఆయనకి చాలా బాగా నచ్చింది అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత. సో అందువల్ల ఆయన చెప్పడంతో నాకు కొంచెం క్యూరియాసిటీ అయితే స్టార్ట్ అయింది. సో నేను కూడా చూసిన లుక్స్ చాలా బాగా నచ్చింది. సో మూవీలో కూడా 2 లుక్స్ ఉంటాయి. 2 లుక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో లిటరల్లీ ఇక మూవీ స్టోరీకి సంబంధించి వస్తే సో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆయన యొక్క యాక్చువల్లీ మన రవితేజ గారు అనమాట. సో 10 ఇయర్స్ ముందు ఒక ప్రొఫెషన్లో ఉంటారు. సో ఆయన ఒక రూత్లెస్ అసాసిన్ అనమాట. సో తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి దిగుతారు. సో అంతకుముందు దాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, సో ఇందులోకి ఎందుకు వచ్చారు, సో గన్స్కి సంబంధించి మొత్తం డీలింగ్స్ జరుగుతుంటాయి. సో గన్స్కి రవితేజ గారికి మొత్తం ఎంత సంబంధం అని అయితే మూవీ స్టోరీ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే మనకి మెయిన్గా ఇంపార్టెంట్లీ సో మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే నేరేషన్ ఇస్తూ ఉంటాయి అనమాట. సో రవితేజ గారి గురించి అక్కడ మనకు కొంచెం ల్యాగ్గా కొంచెం డిస్టర్బెన్స్గా అయితే అనిపిస్తుంది ఎక్కువ మంది ఉండడం వల్ల. సో అదొకటి మెయినెస్ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, దాని అదొకటి తప్ప మిగతా అంతా కొంచెం డీసెంట్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే స్టోరీ అనేది కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండు. సో బిహైండ్ ద అసలు రీజన్స్ ఏంటి అనేవి మెయిన్గా కొంచెం బాగా స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగుండేది. ఎందుకని చెప్తున్నానంటే మెయిన్గా సో ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా లీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎండ్స్లో చూస్తే మనకి ఎండ్ క్రెడిట్స్లో చూస్తే సో అలాంటప్పుడు ఈ ముందు మూవీలో అంటే ఇలాంటి ఫస్ట్ మూవీలో సెకండ్ పార్ట్ కూడా లీడ్స్ అనేవి ఎక్కువగా ఇచ్చి సో ఇంకా స్టోరీ స్ట్రాంగ్గా బిల్డ్ చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్. సో వరల్డ్ బిల్డింగ్ అనేది వాళ్ళు ఇచ్చిన స్పీచ్కి ఆ ఇంటెన్షన్ కానీ సో ఆ ఎలివేషన్స్ కానీ సో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇంకా కొంచెం వరల్డ్ బిల్డింగ్ చాలా బాగా స్పాన్ పెరుగుంటే చాలా బాగుండేది. సో అదొకటి కొంచెం మైనస్ అనిపిస్తుంది అన్నమాట. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం డల్గా అయితే అనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుండే అనిపించింది. సో ఓవరాల్గా మనకి సంబంధించి లాస్ట్ క్లైమాక్స్ అంటే సెకండ్ హాఫ్లో చూసుకుంటే చెప్పాను కదా, సో స్టోరీ కొంచెం డల్గా ఉంటుంది. ఎండింగ్ ప్రాపర్గా ఒకే చోట ప్లేస్ అయి ఉంటుంది అనమాట. అంటే మన లోకేష్ కనకరాజ్ స్టైల్లో ఉంటుంది చెప్పారు కదా, సో అదే టోన్లో ఉంటుంది. బట్ ఒకే చోట చేజ్ సీక్వెన్సెస్ కానీ అలాంటివి ఏముండవు అనమాట. ఒకే హౌస్లో మొత్తం సెటప్ అయి ఉంటుంది అనమాట. సో వెరైటీగా సో వెపన్స్ డీల్స్ కానీ చేయడం కానీ ఇన్నోవేటివ్గా ఉంటాయి చాలా సీన్స్ అయితే. సో అది కొంచెం పర్లేదు అనిపించింది. అవి కానీ లేకపోతే మొత్తం డంబూస్ అయిపోయేది అనమాట. సో మొత్తం కొలాప్స్ అయిపోయేది. బట్ ఓవరాల్గా ఇట్స్ జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అయితే చెప్తాను అనమాట. సో ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. సో మస్ట్ వాచ్ అని అయితే చెప్పను, నేను జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్తాను. సో రవితేజ ఫ్యాన్స్ ఎవరు ఉంటే డెఫినెట్గా గో అండ్ వాచ్ ఇట్. ఓకేనా? లవ్ యూ ఆల్.